కిటికీ తెరిస్తే ఎయిర్ వెంటిలేషన్ సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా దోమల బెడద ఉండదు. డోర్లన్నీ ఇప్పుడే కొత్తగా మార్చారు సార్. మీరు కోరుకునే అన్ని వసతులు ఉన్నాయి. పెయింట్ కూడా ఇప్పుడు రీసెంట్ గానే వేశారు సార్. నీళ్ళ ప్రాబ్లం ఉండదుగా? బోర్ వాటర్ మొదలు మెట్రో వాటర్ వరకు 24 అవర్స్ నాన్ స్టాప్ గా వస్తాయంటే నమ్మండి. అంతకు మించి ఇది బాగా కలిసి వచ్చిన ఇల్లండి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయడానికి మనసు రాక ఖాళీ చేశారంటే నమ్మండి. అన్నిటికీ మించి ఓనర్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంత మంచి వ్యక్తి. అన్నా సార్ కింద ఉన్న వాళ్ళే హౌస్ ఉండరా? వాళ్ళు కూడా అద్దెగా ఉంటున్నారు. ఆయన కూడా ఏదో గవర్నమెంట్ ఆఫీసులోనే చేస్తున్నారు. ఆయన మీకు మంచి కంపెనీ ఇస్తారు సార్. సార్ అడ్వాన్స్ గురించి మీరేం దిగులు పడకండి. కొంచెం అటు ఇటుగా మాట్లాడుకుందాం. కానీ ఇల్లు మాత్రం మిస్ చేసుకోకండి. చాలా మంచి ఇల్లు. ఇల్లు నాకు ఓకేనా? అయినా ఒకసారి నా వైఫ్తో డిస్కస్ చేసి చెప్తాను. రైట్, ఓకే. ఒక్క నిమిషం ఉండండి, తాళాలు ఇచ్చేసి వస్తాను. చపాతి. ఏంట్రా ఇల్లు ఓకేనా? ఇల్లు కొంచెం పాతదే, కానీ ఇప్పటి వరకు చూసిన వాటిలో బెటరే. కిందింట్లో ఫ్యామిలీ ఉన్నారట, సో నీకు సేఫ్టీగా ఉంటుంది కదా. సరేరా, నువ్వు వెళ్ళి ఫొటోస్ తీసి వాట్సాప్ చేయి. చూసి కాల్ చేస్తాను. పంపిస్తాను. లో నేను మీ ఆర్జే సంతోష్ని. ఈ రోజు సండే కాబట్టి అందరూ హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటుంటారు. 10th క్లాస్ పిల్లలైతే ఈ రోజు కూడా స్కూల్ కి వెళ్ళాలా, స్పెషల్ క్లాసులు పెడతారేమో అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ మెన్లు అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే చికెన్ తేవాలా లేక మటన్ తేవాలా అని. ఇంకొంతమంది అయితే పొద్దున్నే లేవాలా అనుకుంటారు. వాళ్ళందరి కోసం ఒక సూపర్ సాంగ్ రాబోతుంది. నేను మీ ఆర్జే సంతోష్ని. అటువైపు ఆడుకోండి. అద్దం పగిలిపోతున్నా బాల్ తగిలితే. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 బాక్సులు సార్. ఆతికా, ఆతికా, ఆతి, ఈ పనులేమి చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నావు? ఇవ్వు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేను చేస్తాను. డాక్టర్ నువ్వు స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పారు కదా. రే, బుక్సే కదరా. పర్లేదు, నేను చేస్తానులే. అన్ని పెట్టేశారు కదా, అన్ని సామాన్లు షిఫ్ట్ చేసేసాం సార్. అయిపోయిందా? సరే, ఓకే. బ్యాలెన్స్ 25 ఉంది. ఓకే సార్. హే, ఒక నిమిషం. సార్, థ్యాంక్ యూ సార్. హే, కష్టపడి పైకి తీసుకొచ్చారు కదా, ఎక్స్ట్రా ఇవ్వడం అంత తప్పేం కాదు. అలా కోపంగా చూడు. సరే, థింగ్స్ అన్ని అరేంజ్ చేయడానికి ముందేరా, కిందకి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుందాం. ఎవరు చూడమ్మా. థింగ్స్ అన్ని అరేంజ్ చేశాక మనం షాపింగ్ కి వెళ్ళొద్దామా? వైఫై కనెక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు. సరే, అయ్యాక వెళ్దాం. హాయ్, మేం పైన ఇంట్లోకి కొత్తగా వచ్చాం. ఎవరమ్మా? పై వాటాకి అద్దెకి వచ్చారంట నాన్న. ఓహో, లోపలికి రమ్మనమ్మా. లోపలికి రండి. హలో సార్. రండి రండి. అది కుమారి, అది రేడియోలో చిన్న మిస్టేక్. ఈరోజు ఆదివారం కదా, అదే విప్పి చూస్తున్నాను. కూర్చోండి. అపర్ణ, చైర్ వేయమ్మా. ఒక్క నిమిషం నాన్న. కుమారి, వస్తున్నాను. పై వాటాలోకి అద్దెకొచ్చారు. రండి. నమస్తే అమ్మా. ఒక్క నిమిషం. టీనా, కాఫీనా? నీటు హైదరాబాదేనా? కాదు సార్, గుంటూరు. ఓహో. అమ్మా నాన్న అక్కడే ఉంటారు. నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఆఫీస్ ఎక్కడా? ఇక్కడే సార్, ఐటీ పార్క్లో. ఓ, ఇక్కడి నుంచి దగ్గరే కదా? అవును, ఇక్కడ నుంచి 30 minutes సార్. అది టౌన్ పంచాయతీలో 35 years కంప్లీట్ అయినందుకు నాకు శాలువా కప్పి సన్మానించారు. ఓ, మీ వైఫ్ వర్క్ చేస్తున్నారా? ఫైన్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను. నువ్వేం చదువుతున్నావు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అక్క. ఓ, నైస్. ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 5th month. ఇంతకు ముందు కూడా పైన కేరళ వాళ్ళు ఉండేవారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాతే బిడ్డ పుట్టింది.
మీరు ఇక్కడ ఎన్నేళ్లుగా ఉంటున్నారు? నేను ఈ ఏరియాలో 10 ఏళ్లుగా ఉంటున్నాను బాబు. కుక్కటిపల్లి టౌన్ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్గా ఉంటున్నాను. 37 ఏళ్ళు అయింది. వచ్చే ఏడు రిటైర్మెంట్. ఈ ఏరియాలో ఈవో ఏకరాజ్ అంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉండి ప్రయోజనం ఏంటి? అరే సొంత ఇల్లు కొనుక్కోకపోయినా పర్వాలేదు, ఇంటికి కావాల్సిన వస్తువులైనా కొనుక్కొని పెట్టుకోవాలిగా. ఏం అడిగినా సరే అమ్మాయి పెళ్లికి దాస్తున్నాను అంటున్నారు. చూడు, పొద్దుటి నుంచి ఆ బొక్కి టేప్ రికార్డర్ని బాగు చేస్తూ కూర్చున్నారు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఎనీ టైం నన్ను పిలవండి. మొహమాట పడొద్దు. ఓకే సార్. ఆల్మోస్ట్ థింగ్స్ అన్ని సర్ది పెట్టేశామమ్మా. కిచెన్ ఐటమ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అదంతా అతను చూసుకుంటాడు. నువ్వు ఎక్కువ శ్రమ పడకుండా రెస్ట్ తీసుకో, సరేనా? టైంకి బాగా తినాలి. సరే, నీ నెక్స్ట్ డాక్టర్ చెకప్ ఎప్పుడు? 2 days లో వెళ్ళాలి. ఫోన్ ఇవ్వు, ఊరికి మాట్లాడుతూనే ఉంటా. మాట్లాడుతున్నాను కదా. ఇలా ఫోన్లో మాట్లాడకపోతే నువ్వే ఇక్కడికి రావచ్చుగా. మీ నాన్నను వదిలేసి ఎలా వస్తానరా? ఆయన ఇంకా అలాగే ఉన్నారు. సరే, వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎక్కడ? మన ఇంటి నుంచి నువ్వైనా కాల్ చేస్తున్నావు. వాళ్ళ ఇంట్లో అసలు ఎవరు కాల్ చేయట్లేదు. ఏరా, అమ్మాయి తల్లి కాబోతోంది. ఈ సమయంలో ఏంట్రా వాళ్ళకంత పట్టింపు? అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. సరే, జాగ్రత్త. ఏమైంది? ఈ టైంలో కూడా మా ఇంట్లో వాళ్ళెవరూ మాట్లాడనే లేదు. మాట్లాడతారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటారు? నువ్వు చూస్తూ ఉండు, బిడ్డ పుట్టిన తర్వాత అంతా మారిపోతుంది. చాలే, గడ్డం గుచ్చుకుంటా. అవునా? అడ్జస్ట్ చేసుకో. వదలరా, చాలా పనులున్నాయి. అవి తర్వాత చేసుకోవచ్చులే. ఏంటి 2 ప్యాంట్లు తక్కువ ఉన్నాయి? నువ్వు ఇచ్చింది 2 చొక్కాలు 2 ప్యాంట్లే కదయ్యా, అంతేగా? నేను ఇచ్చింది 4 ప్యాంట్లు 4 షర్ట్లు. ఏ గణేషా, నాకు తెలియదేంటి? ఏ గణేషా, ఇచ్చింది నాకు తెలీదా? సార్, నీ బట్టలు మూడ పెట్టడానికి నా కాంపౌండ్ వల్ల దొరికిందా? తీసి కింద పెట్టరా. సరేనండి ఓనర్ గారు. గోడ మీద కదా పెట్టినారు, నెత్తి మీద పెట్టినేంటి? ఇంటి వచ్చేసారా? దిగుతున్నాను. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. ఆఫీస్కా? అవును సార్. సరే సరే సరే. బాబు, నీకు 2 వీలర్ లేదా? లేదు సార్, పికప్ డ్రాప్ కి ఆఫీస్ క్యాబే వస్తుంది. సో బైక్ తో అవసరం రాలేదు. కాకపోయినా మన అవసరాల కోసం ఒక బైక్ అంటూ ఉంటే బాగుంటుంది కదా. ఏకరాజ్ సార్, నమస్కారం. పాలసీ మేటర్ సార్. నేను ఆఫీసులో చెప్పాను, ఆలోచించి చెప్తానని చెప్పారు సార్. మంత్లీ టార్గెట్. సరే 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 సార్. సరే సార్, బాబు, వస్తాను. మా ఆఫీసులో ఉన్న వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ చేయించమని నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళు తీసుకోకపోతే నన్నేం చేయమంటారు చెప్పండి. క్యాబ్ వెయిటింగ్. వెళ్ళరా బాబు, వెళ్ళు వెళ్ళు. ఇతనే కొత్తగా రెంట్కి వచ్చింది మావయ్య. అవును. మీకోసం తిరుపతికి వెళ్ళి మొక్కుకున్నాను, ప్రసాదం తీసుకోండి. మావయ్య, దేవీనగర్ పబ్లిక్ టాయిలెట్ కాంట్రాక్ట్ ని ఈసారి ఇంకెవరికో వెళ్ళిందని విన్నాను. టెండర్లో కొటేషన్ సరిగ్గా కోట్ చేసుంటే వచ్చుండేది. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే నేనేం చేయగలను? అది కాదు మావయ్య, నేను కరెక్ట్ గానే రాశాను. అపర్ణ, టైం అయింది, రామా. వస్తున్నాను. వచ్చేసాను. ఏంటి లంచ్ బాక్స్ వదిలేసి వెళ్తున్నావు? హాఫ్ డే అని చెప్పాను కదమ్మా. ప్రసాదం తీసుకోమా. జుట్టును కట్టుకోమ్మా. 4 రోజులుగా కాలేజ్ లో కట్టుకోమ్మా. అవును, చిన్న పని మీద వెళ్ళాను, అలాగే గుడి కూడా వెళ్ళొచ్చాను. లోపలికి రా, దోశ వేసి పెడతాను. ఏం పర్లేదు, తినేసి వచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీనివాసు, ఆ ఫైల్ ఇవ్వు. అబ్బా, పొద్దున్నే ఫోన్ చేసింది ఎవరో. 4 వచ్చి ఫైల్ కలెక్ట్ చేసుకో. వచ్చేటప్పుడు ఫోన్ చేయండి. గోపి, సార్. ఇప్పుడే ఆఫీస్ లోపలికి వెళ్తున్నాను సార్. మధ్యాహ్నం రమ్మని చెప్పు. ఏంటి సార్, కేసీ కన్స్ట్రక్షన్ డిఆర్ఏ ఫైల్ కొంచెం ఫినిష్ చేసి ఇచ్చారంటే బాగుంటుంది. ఏమయ్యా, ఆ పత్రాల్లోనే కరెక్షన్ ఉంది. పక్క స్థలం వాడికి 566.9 కరెక్ట్ గా ఉంది. దాన్ని నువ్వు అక్రమంగా ఆక్రమించేశావు. దాన్ని ఎలా ఓకే చేయాలి? మీకు ఏం కావాలో చెప్పండి సార్, చేస్తాను. లేదా వస్తువైనా పర్లేదు, ఇచ్చేస్తాను సార్. బయటికి వెళ్ళవయ్యా, బయటికి వెళ్ళవయ్యా. నన్ను ఆ బియ్యవోలా అనుకున్నావా? మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. బయలుదేరాడు, వస్తువులు కొనిస్తాను, అదిస్తాను అంటూ. సార్, ఈరోజు పవర్ షట్ డౌన్ సార్.
ఇదే పని అయిపోయింది. చూడవయ్యా చెప్పండి సార్. ఆ కేపీ కన్స్ట్రక్షన్ వాడు ఇక్కడికి వచ్చాడు అనుకో, నీ పని అయిపోతుంది. అలాగే సార్. ఏంటది? సార్ ఇదేంటంటే జేకే స్మార్ట్ సిటీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసింది సార్. మీరు గనక అప్రూవ్ చేశారంటే ఫైల్ మూవ్ చేయొచ్చు సార్. అన్ని కరెక్ట్ గా చూసావా? చూసాను సార్. డేట్ వేయలేదు. ఇవన్నీ చూడకో, తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఫిలప్ చేయి. ఇదిగో. ఏంటి సార్ పెన్ను? తీసుకెళ్ళు. ఓకే సార్. ఏయ్ సార్ పెన్ ఇచ్చి వెళ్ళు. అది తీసుకెళ్ళిపోతావేంటి? హాయ్ గాయస్, హీజ్ ఈశ్వర్. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఈయన ఇకపై మనతోనే పనిచేయబోతున్నారు. ఈశ్వర్కి ఆల్రెడీ జావా డెవలప్మెంట్లో 6 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన ఇంతకుముందు టెక్జోన్లో సీనియర్ డెవలపర్గా పనిచేశారు. సో ఈశ్వర్, క్యారీ ఆన్ విత్ యువర్ టీమ్. థ్యాంక్ యూ. Hi Ishwa, Surya, TL. ఈశ్వర్. Meet the team. Ram, Hi. Harith, Balaji, Vidyasagar, Kirtana, Jay, and that's Soumya. హలో. That's your seat. Kuchonde. థ్యాంక్స్. Welcome to the team. హలో అన్నా, లొకేషన్కి వచ్చేసారా? సార్ దగ్గరలోనే ఉన్నాను. సడన్ గా కార్ పంచర్ అయింది. కోపడకుండా ఇంకో కార్ బుక్ చేసుకుంటారా? ఇప్పుడు చెప్తే ఎలా అన్నా? నా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని హాఫ్ అన్ అవర్గా వెయిట్ చేస్తున్నాను. సార్ మీకు కాల్ చేశాను సార్, బిజీ అని వచ్చింది. ఊరికేదో కారణం చెప్పు. ఏమైందిరా? ఆ క్యాబ్ డ్రైవర్ క్యాన్సిల్ చేయమంటున్నాడు. సరే మరొకటి బుక్ చేయి. ఇప్పుడు పక్కన ఆటో మాత్రమే ఉంది. ఆల్రెడీ లేట్ అయింది. ఆటోలోనే వెళ్దాంలే. అన్నా అన్నా, గుంటలు చూసుకొని పోనివన్నా. కొంచెం నెమ్మదిగానే వెళ్ళు. సరే సార్. బేబీ హెల్తీగానే ఉంది, సో నో వరీస్. ఈ టైంలోనే కేర్ఫుల్గా ఉండాలి. ఇక 2 months ఉంది. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా మైండ్ చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. ఆతి, నీకు నచ్చిన కలర్ బ్లూవేగా? అవును, ఎందుకు అడుగుతున్నావు? ఊరికే అడిగా. అక్క, పోయినసారి ఇప్పించలేదు, కనీసం ఈసారి ఇప్పించచ్చు కదా. కేవలం క్లర్క్కి తెలిసినాడు కూడా బాగా సంపాదిస్తున్నాడు. మావయ్య ఏమో ఈవో, నాకు ఎన్నో చేయొచ్చు. నువ్వు మావయ్యతో చెప్పి ఆ వాటర్ ట్యాంక్ కాంట్రాక్ట్ నాకు ఇప్పిస్తే నేను కొంత డబ్బులు సంపాదిస్తాను. కుమారి, దోశలోకి చట్నీ ఏంటి? కొబ్బరికాయ చట్నీ అండి. టొమాటో చట్నీ చెయ్యి. కోరేసానండి. అలాగా, దాన్ని తీసి పక్కన పెట్టి టొమాటో చట్నీ చెయ్యి. ఆయనతో చెప్పక్క. ఎరా, నేను ఏం చట్నీ చేయాలన్నా ఆయన నిర్ణయించి చెప్తారు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఆయన వింటారా? పోయి నువ్వే వెళ్ళి చెప్పుకో. ఏంటమ్మా ఈ సమయంలో? అది కొత్తగా కార్ కొన్నాం. ఏంటి సడన్ గా? అవునవును, సడన్ గా ప్లాన్ చేసాం. అలాగా, బాగుంది, సంతోషం. అది మీరు బైక్ కాస్త జరిపితే అక్కడ కార్ పార్క్ చేసుకుంటాం. ఒక నిమిషం. హౌస్ ఓనర్తో ఓ మాట చెప్పు బాబు.
అతనికి చెప్పే కార్ బుక్ చేశాను. ఆన్ రోడ్ ఎంత అయింది? ఆన్ రోడ్ 8 దాకా అయి ఉంటుంది సార్. రెడీ కాషా? సార్ జోక్ చేయకండి, ఈఎంఐ. బాగుంది. ఈ ఇంటికొచ్చిన మొదటి కారు. చెప్పా చేయకుండా సడన్ గా కొనుక్కొని వచ్చేసారు చూడండి. నిన్న నైట్ చూసినప్పుడు పెద్దగా ఏం తెలియలేదు. పొద్దున్న కారు చూస్తే సూపర్ గా ఉందండి. కలర్ కూడా బాగుంది. 8 లక్షలేనంటండి. అప్పు చేసి కారు కొన్నాడు, అదేం పెద్ద గొప్ప విషయమా ఏంటి? పర్వాలేదు, అప్పు చేసైనా పెళ్ళాన్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. మధ్యాహ్నం భోజనానికి ఏం పెట్టావు? చేపల పులుసు, చేపల ఫ్రై అండి. గంజి నీళ్ళు తాగడం లేదుగా? ఆడంబరాలు. అప్పు చేస్తే మీరు సంతోషంగానే ఉంటారు, నేనే కదా ఏడవాలి. ఏకరా సార్, కొత్తగా కారు కొన్నట్టున్నారు. సూపర్ గా ఉంది సార్. కారే సార్ బెస్ట్. ఎండకి తల మీద హెల్మెట్ పెట్టుకుని అలా వెళుతూ ఉంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది సార్. ఇంకేంటి సార్, ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? అది కాదు సార్, కారు ఎవరిదంటే కార్ ఆయనది కాదు సార్, పైన ఒక అతను ఉన్నాడే అతంది. చాలా టెన్షన్ అయ్యాను. ఇదిగో దీన్ని కాస్త ఇవ్వండి సార్. నేను కూడా ఆయనదే అనుకున్నాను. నువ్వు వేరయ్యా, 1000 రూపాయలు ఇచ్చి టైర్ మార్చుకోలేడు, వేసిన పంచర్ మీదే వేస్తూ ఉన్నాడు. ఈతన 10 లక్షలు పెట్టి కారు కొంటాడు. సరే కానీ మాట్లాడుతూ ఉంటావు, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. త్వరగా బట్టలు ఇవ్వు. ఏది ఏవైనా గానీ బైకే సార్ బెస్ట్. పెట్రోల్ ఉన్న ధరకి కార్ అంటే కుదురుద్దా? బైక్ అయితే అలా పక్క పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఇంకోటి కొట్టు. అపర్ణా, ఒక్క నిమిషం నాన్న, వస్తున్నా. త్వరగా రా, మా టైం అయింది. ఒక్క నిమిషం నాన్న. కార్ కొనడం పెద్ద విషయమే కాదురా, కానీ అది మెయింటైన్ చేయడమే పెద్ద మ్యాటర్. 2 సర్వీస్ అయ్యేదాకా 80 కిలోమీటర్ స్పీడ్ దాటే మాకురా. లేకపోతే ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చేరా, అప్పుడే ఇంజిన్ బాగా సెట్ అవుతుంది. మావా, కొత్త కార్ కొని ట్రీట్ ఇవ్వకుండా నీ పాటికి వెళ్ళిపోతున్నావు. రేయ్, నా వైఫ్ తోటి బయటికి వెళ్తున్నాను రా, మనం తర్వాత వెళ్దాంలే. నోవే, టైం ఎంత అవుతోంది? నేనిప్పుడు రాలేను. హే, టేబుల్ బుక్ చేశానే, ఇప్పుడు రానంటే ఎలా? ఎవరిని అడిగి బుక్ చేసావు? నా భార్యను బయటికి తీసుకెళ్ళడానికి నేను ఎవరిని అడగాలి? నీ భార్యనే అడగాలి. ఓ అలాగా. డిన్నర్ చేసి సరదాగా కారులో ఒక డ్రైవ్, రొమాంటిక్ గా. ఓ, రొమాన్స్ కూడా నీకు టైం ఉందా? చాలా టైం ఉంది, వెళ్దామా? పోరా. హే, ఇప్పుడు ఎందుకు మొండికేస్తున్నావు? హలో, చెప్పండి సార్. బాబు, నా బైక్ లోపల పెట్టడం కొంచెం కష్టంగా ఉంది. నీ కారును కొంచెం పక్కకు పెడతావా? వస్తున్నాను సార్. ఓకే. వెళ్ళొచ్చు, ఇంకా కొంచెం వెళ్ళొచ్చు, 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 ఇంకొంచెం వెళ్ళొచ్చు. ఓకే ఓకే, చాలు. సారీ సార్, ఇక లోపలికి పార్క్ చేసుకుంటాను. అయ్యో పర్వాలేదు బాబు, ఇట్స్ ఓకే. ఓల్డ్ మంక్. ఏయ్ ఏయ్, ఇదిగోనయ్యా. ఏయ్ ఆగు, పిలుస్తూనే ఉన్నాను, వెళ్ళిపోతూనే ఉన్నావు. ఏయ్, సార్, బాలాజీ పంపారు సార్. ఓ, ఒక నిమిషం ఉండు. థ్యాంక్ యూ సార్. ఎవడెవడో వస్తున్నాడు, ఎవడెవడో వెళ్తున్నాడు, చూడడానికి అడుగు మనిషిలా ఉన్నాడు. వాడి జుట్టు, వాడు వాళ్ళ ఏంటి అన్న? ఏయ్, నీ పాటికి నువ్వు గేట్ తెరుచుకుని తురుతురుమంటూ పైకి వెళ్ళిపోయావు. ఆగమని చెప్పినా ఆగలేదు. ఎవరు నువ్వు? బాబ్ మ్యార్లీ. బాబ్ మ్యార్లీనా? ఏంటి బాలమురళియా? ఏయ్ ఏ ఆగోయా. ఏయ్, నేను అరుస్తూనే ఉన్నాను, నువ్వు వెళ్ళిపోతూనే ఉన్నావు. ఏయ్, ఏ ఏరియా నీది? ఎందుకని ఎక్కడ నిలబడుతున్నావు? మరి కారు కడగాలి కదా. ఏంటి, ఈ కారు కడగడానికి ఒక మనిషా? ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ కారు కడగడానికి ఒక మనిషా? 4 మొక్కలకు తోటమాలి ఉన్నప్పుడు ఈ కారు కడగడానికి ఒకటి ఉండకూడదా?
ఏంటి తోటమాల? ఏ ఆగవయ్యా, ఎవడరా తోటమాలి? మిమ్మల్ని. ఎవడరా తోటమాలి? నువ్వెందుకు వచ్చావు? నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వెందుకు వచ్చావు? నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేను తాగుతానులే, నువ్వు వెళ్ళు. సార్ కార్ క్లీన్ చేస్తాను సార్. ఓ సరే, రేపు వచ్చాయి సార్. సార్ ఇంతలోనే కార్కి స్క్రాచ్ పడిందండి సార్. ఎలా అయి ఉంటుంది? కుమారి, ఏంటండి? అది గ్యాస్ వాడు వచ్చాడంటే ర్యాక్ లో డబ్బులు పెట్టాను, ఇచ్చేసే. సరేనండి, ఇస్తానండి. ఏమైంది బాబు? అది సార్, ఒకసారి ఇటు వస్తారా? అయ్యో, ఇదేంటి బాబు ఈ స్క్రాచ్? ఇప్పుడే కదా కొన్నావు, ఆ లోపలే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా బాబు. నైట్ పార్క్ చేసేటప్పుడు స్క్రాచ్ ఏం లేదు, ఆ తర్వాతే అయి ఉంటుంది. ఏంటి బాబు నువ్వు రాత్రి బండి పార్క్ చేసినప్పుడు ఏమీ లేదంటున్నావు, ఆ తర్వాత మూసి ఉన్న గేట్ లోపలికి వచ్చి ఎవరు స్క్రాచ్ చేస్తారు చెప్పు? అదే సార్ అర్థం కావట్లేదు. సార్ మీరే ఏమైనా ఏమంటున్నావు? అంటే మీ బండి పెడుతున్నప్పుడు అంటే మీకు తెలియకుండా స్క్రాచ్ అయ్యిందేమో అని. బాబు, నిన్న రాత్రి నేను బండి లోపల పెడుతున్నప్పుడు స్పృహలోనే ఉన్నాను, మత్తులో ఏం లేను. సార్ నా ఉద్దేశం అది కాదు సార్. మరి ఏ ఉద్దేశంతో అన్నావు? సార్ సార్ ఇదిగో దీనికే స్క్రాచ్ అయింది చూడండి. కార్ పెయింట్ మార్క్ కూడా ఉంది చూడండి, ఇదిగో మీరే చూడండి సార్. అవును, నిన్న రాత్రి చీకట్లో బైక్ని పెడుతున్నప్పుడు తెలియకుండా గీసుకున్నట్టుంది, సారీ. ఏం సార్, బండి కొని ఒక వారం కూడా కాలేదు అలాగా. అయ్యో, మీరు దానికేం ఫీల్ అవ్వకండి, ఎంత ఖర్చు అవుతుందో చెబితే అది నేను ఇచ్చేస్తాను. అది నేను చూసుకుంటానులే సార్. నెక్స్ట్ టైం నుంచి అయినా బండి కేర్ఫుల్గా పార్క్ చేయండి, ఇలా కేర్లెస్గా ఉంటుంది. బాబు, ఇంకోసారి బండి తీసుకొచ్చి పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి పార్క్ చేయండి అని చెప్పడంతో ఆపండి. కేర్లెస్ అది ఇదని అనవసరమైన మాటలు మాట్లాడకండి. మీరు మాత్రం దర్జాగా కారు తీసుకొచ్చి పార్క్ చేసి వెళ్ళిపోతారు. ప్రతిసారి ఈ చిన్న గ్యాప్ లోపల నేను బైక్ పార్క్ చేయడానికి నేను పడే పాటు ఆ భగవంతుడిగా తెలియాలి. మరి కొత్త బండిని బయట పార్క్ చేయమంటారా? కొత్త బండిని బయట పార్క్ చేయమని చెప్పలేదండి, నా బైక్ని లోపలికి తీసుకొచ్చి బయట పెట్టడానికి సౌకర్యంగా కొంచెం పక్కగా పెట్టమని చెబుతున్నాను. సార్ ఇంకా సైడ్కి పార్క్ చేస్తే నేను ఎలా బయటికి దిగుతాను? మీకు దిగడం మాత్రమే కష్టం, నాకు లోపలికి తీసుకురావడం బయటికి తీసుకువెళ్ళడం కూడా కష్టం అంటున్నాను. సార్ కొంచెం అడ్జస్ట్ చేసుకునే పార్క్ చేయాలి. అప్పుడు స్క్రాచెస్ అయితే మీరు కూడా అడ్జస్ట్ అయ్యే తీరాలి. ఏం సార్ అంత ఈజీగా చెప్తున్నారు? మీ బైక్ ఇచ్చినట్టు ఏదో 5ో 10ో ఇస్తే పని అవ్వదు, కంపెనీలో పెద్ద బిల్ ఇస్తాడు. ఏంటి 5ో 10ఓనా? ఏంటి బైక్ అంటే మీకు అంత నిజంగా కనపడుతుందా? ఒక బ్రేక్ వైర్ మార్చాలంటే 300 రూపాయలు, ఒక జనరల్ సర్వీస్ చేయాలంటే 950 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వదిలేండి సార్, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఐ నో యూ గైస్ ఆర్ వర్కింగ్ హార్డ్, కానీ మీరందరూ ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. నెక్స్ట్ మంత్ మన క్లయింట్కి మనం ప్రాజెక్ట్ ఏమో ఇవ్వాలి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ అవేర్ ఆఫ్ దట్. ఈశ్వర్, యాజ్ అ సీనియర్ ప్రోగ్రామర్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. యా, I think it's time to prove ourselves
So guys, let's start this soon. సార్ పొద్దునేదో టెన్షన్లో సారీ సార్. సార్ మీరు డ్రింక్ చేస్తారా? నువ్వు అడగడం తప్పు కాదు బాబు. కొత్త కారు మీద గీతలు పడితే ఎవరికైనా కోపం వస్తుంది. వదిలేండి సార్, ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? మీరు కారు నడుపుతారా? బాగా నడుపుతాను. అప్పుడు మీరు ఓ కారు కొనుక్కోవచ్చు కదా. ఎందుకు అనవసరమైన ఆడంబరం? అట్లీస్ట్ ఓ మంచి బైక్ అయినా కొనుక్కోండి. ఇప్పుడున్న బైక్ ఏం తక్కువ? సార్ ఆ బైక్ని ఎప్పుడైనా మీరు ఒక కిక్తో స్టార్ట్ చేశారా? బాబు 4 కిక్కులు కొట్టడానికి కలిసిపోయి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. మరీ అంత పొదుపు ఎందుకు సార్? ఇది పొదుపు కాదు బాబు, సేవింగ్స్. ఆడపిల్లని కన్నాను కదా, దాని పెళ్లికి డబ్బు కూడబెట్టాలి. అది కరెక్టే, కానీ మన కోసం కూడా ఖర్చు పెట్టుకోవాలి కదా. నా భార్య ఏదైనా వస్తువుని ఇష్టపడిందని నాకు తెలిస్తే మరుక్షణమే దాన్ని కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను. ఇదిగో ఇప్పుడు కూడా తను కష్టపడకూడదనే కారు కొన్నాను. అది మీరు. నేను నా భార్యని డెలివరీకే స్కూటర్లో తీసుకువెళ్ళిన వాడిని. నా భార్య కూతురు బాలేదా? స్కూటరా? సార్ మీలా భార్యని రిస్క్లో పెట్టేంత ధైర్యం నాకు లేదు సార్. మనకి యూస్ అవని సేవింగ్స్ ఉండి యూస్ ఏంటి? బాబు నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు, నేను అనుభవంతో మాట్లాడుతున్నా. అనవసరమైన ఆడంబరాల కోసం ఖర్చు చేయడంలో గొప్పేమీ లేదు. ఈరోజు మీరిద్దరే ఉన్నారు, బాగానే ఉంటుంది. రేపే మీ ఆవిడికి డెలివరీ అయ్యిందే అనుకోండి, అప్పుడు తెలుస్తుంది సేవింగ్స్ విలువే ఉంటావు. ఆ బిడ్డకి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, అది ఇదని ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఆడపిల్లనే కన్నావనుకో, అంతే. దాన్ని పెంచి పెద్ద చేసి చదివించి దాని పెళ్లి కోసం నగ నట్ర ఏర్పాటు చేసి దాని శ్రీమంతం ఖర్చు, డెలివరీ ఖర్చు, మనవాళ్ళకి మనవరాళ్ళకి గుండు కొట్టించడం, చెవులు కొట్టించడం అని చచ్చే వరకు ఖర్చు పెడుతూనే ఉండాలి. నేను కూడా కొంత సేవింగ్ చేసిన తర్వాతే పిల్లని కన్నాను. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే నేను ఇంకెంత సేవ్ చేయాలి? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పెళ్ళంటే అది గ్రాండ్గానే చేసుకోవాలా? నేను రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం కదా. అందుకని నా కూతురికి నీలాగే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేయమంటావా? సార్ నా ఉద్దేశం అది కాదు. మరి ఇంకే ఉద్దేశం? మీరు రియాలిటీ అర్థం చేసుకోవాలని చెప్పాను. అర్థం చేసుకున్నాను బాబు, బాగా అర్థం చేసుకున్నాను. నా వయసుకి సరి సమానంగా లేని ఒక కుర్ర కుంకుతో కూర్చుని మందు కొట్టడం తప్పని అర్థం చేసుకున్నాను. సార్ ఏమైంది సార్? సార్ దీనికే టెన్షన్ అయితే ఎలా? సార్ చెప్పొచ్చాడు, బాగుతున్నాడు. ఇచ్చాడు కదా అని వెళ్ళాను. మా వయసుకి వాడు అడ్వైజ్ ఇవ్వడం, నేను వినడం అంతా నా ఏమండి, తర్వాత. ఎప్పట్లాగే ఈ మిక్సీ బ్లేడ్ మళ్ళీ రిపేర్ అయిపోయిందండి. రేపు రిపేర్ చేయిస్తానులే. ఏంటి రిపేర్ చేసిస్తారా? ఏమండి ఎన్నిసార్లు రిపేర్ చేస్తారండి? ఒకటి కొత్తది కొనివ్వచ్చు కదా. మన మేడపైకి వెళ్ళి చూడండి, పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. అంత ప్రేమగా నన్ను చూసుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఇంటికి కావాల్సిన వస్తువులైనా కొనండి. నేనేమంత గొప్పగా అడిగేస్తున్నాను? ఇలాంటిది ఒకటి కొత్తది కొంటే మహా 300 అవుతుంది. దీన్ని పక్కన పడేసి కొత్తది ఒకటి కొనివ్వండి.
ఉన్న కొంచెం దాటి మూసేస్తే ఎలా రా వెళ్ళేది? నువ్వు తినరా, నేను వెళ్ళి చూస్తాను. పర్లేదు, నేను వెళ్ళి చూస్తానులే. చెప్పండి సార్. నేను ఈ రోజు బైక్ తీయకూడదు అనే ఉద్దేశంతోనే కదా కారును అలా పార్క్ చేసావు? సార్ అంటే నేను నైట్ కొంచెం తొందరలో. నీ కథ వినడానికి నాకు టైం లేదు, ముందు వచ్చి బండి తీ. 5 minutes ఉండండి సార్, లేదా లోపలికి వచ్చి కూర్చోండి సార్. లోపలికి వచ్చి కూర్చోడానికి, టీ కాఫీ తాగడానికి నాకు టైం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ముందు వచ్చి బండి తీ. సార్ తింటున్నాను సార్, ఒక 2 minutes. ముందు వచ్చి బండి తీసి ఆ తర్వాత వచ్చి తినవయ్యా. సార్ తింటున్నానని చెప్తున్నాను కదా, వెయిట్ చేయండి. ప్రశాంతంగా. ఏమైందిరా? కార్ తిమ్మని గొడవ చేస్తున్నాడు. సరే వెళ్ళి తీ. తిన్నాక వస్తానని చెప్పాను, ఊరికే నష్టపెడుతున్నాడు. అతనేమైనా పెద్ద కలెక్టరా? వెయిట్ చేస్తాడులే. అమ్మా, ఈ షెల్ఫ్ లో ఉన్న హెయిర్ బ్యాండ్ ఏది? ఇక్కడే పెట్టేళ్ళాను. నువ్వేమైనా చూసావా? ఆ డ్రాలనే పెట్టేనే, చూడవే. నువ్వు ఎందుకు ఇందులో తీసి పెడుతున్నావు? కాలేజ్కి వెళ్ళే టైంలో ఇవన్నీ ఎత్తుకోగలనా? త్వరగా వెళ్ళు. రేయ్ సార్, ఆయన ఎక్కడరా? ఇప్పుడే వెళ్ళారు సార్. వెళ్ళిపోయారా? బండి ఇక్కడే ఉంది కదా. నడిచి వెళ్ళిపోయారు సార్. సార్ ఏంటి సార్ నడిచి వస్తున్నారు? కాళ్ళు ఉన్నాయి, నడిచి వస్తున్నాను. పని చూసుకో. దూరంగా విసిరికరా. నువ్వు క్యాచ్ పెట్టు. విసురుతున్నాను రా. సార్ సార్ ఏమైంది సార్? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సార్ ముందు నా చేయి వదలండి సార్. వదలండి సార్. ఏంటది? ఏంటి అది? ఓన్లే పాపం చిన్న కుర్రాడని ఊరుకుంటే ఊరికే రెచ్చిపోతున్నావు. ఏమండి వదిలేయండి. ఎలా వదిలేమంటావే? వాడికి బొత్తాసు పలుకుతున్నావా? నోరు మూయి, పళ్ళు రాలగొట్టేస్తా. ప్రశాంతంగా ఉండండి. బండిని పైకెత్తవే. నన్ను చూస్తే వాడికి అంత లోకుగా ఉన్నానా? బండిని కింద పడేసి ఏమీ తెలియనట్టుగా ఏంటి సార్ అని అడుగుతున్నాడు. నువ్వు నోరు మూయి. సార్
నేను పక్కకు జరిపాను సార్ అంతే, కానీ పక్కకి జరిపావా పడేసావా? సార్ నేనెందుకు సార్ పడేస్తాను? నటించకయ్యా నటించకు, నువ్వు ఊరుకోమ్మా. ఆ రోజున మీ బండి మీద చిన్న గీత పడినందుకు అంత తొలేశాడు. ఈ రోజు ఏమిటంటే నా బండిని పడేసి ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ తమాషాలు నీ చూస్తూ ఊరికే ఉండమంటావా? సార్ నైట్ నేను వచ్చినప్పుడు మీ బండి అక్కడ మధ్యలో ఉంది సార్, అందుకే దాన్ని తీసి జరిపి పెట్టాను. జరిపావా? నువ్వెవడవయ్యా నా బండిని జరపడానికి? నువ్వెవడవి? ఏం చేసావయ్యా నువ్వు? నన్ను పిలవాలయ్యా. ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే పడేశావు. సార్ ఊరికే పడేశాను మాట్లాడకండి సార్. సరే మీరెందుకు మీ బండి మధ్యలో పార్క్ చేశారు? నా బండి నేను ఎక్కడైనా పార్క్ చేసుకుంటాను, అడగడానికి నువ్వెవడవి? ఆ పార్కింగ్ లో నాకు కూడా రైట్స్ ఉన్నాయి. సరే ఇక చాలా ఆపండి. ఈ బైక్ ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, ఇస్తాను. ఏంటి డబ్బులు ఇస్తావా? ఇంత పెద్ద రాయి తీసుకుని నీ కారు దాన్ని పగలగొట్టి డబ్బులు ఇస్తే నువ్వు తీసుకుంటావా? సార్ ఇలా మాట్లాడతారేం సార్? అలాగే మాట్లాడతాను. ఇదంతా సరిగ్గా లేదు. ముందు నువ్వు నీ బండిని తీసి బయట పెట్టు. ఇక పైన నీ బండిని ఇక్కడ పార్క్ చేయడానికి వీల్లేదు. ఇంకెక్కడ పార్క్ చేయాలి? తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టుకో. హలో, నేను ఎందుకు రోడ్డు మీద పెట్టుకోవాలి? నేనేమైనా ఇక్కడ ఫ్రీగా ఉంటున్నానా? నిన్నగాక మొన్న వచ్చే నీకే ఇంత పౌరుషం ఉంటే 10 ఏళ్లుగా ఈ ఏరియాలోనే ఉంటున్నా నాకింత పౌరుషం ఉండాలి. ఓన్లే పాపని నీ బండి పెట్టుకోవడానికి చోటిస్తే పొగరుగా మాట్లాడతావా? ఏంటి ఓన్లే పాపం చోటిచ్చారని పెద్ద ఓనర్లా మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడ అద్దెకే కదా ఉంటున్నారు. నేను మీకన్నా ఎక్కువ అద్దెచ్చి ఇక్కడ ఉంటున్నాను. 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటే ఇదంతా మీ సొంతం అవుతుందా? నువ్వు ఊరుకోవే. ఒక స్టేజ్ వరకే నేను మర్యాద ఇస్తాను. నువ్వేంటయ్యా నాకు మర్యాద ఇచ్చేది? ఈ చోటు నేను చాలా కాలంగా మర్యాదగానే బతుకుతున్నాను. నేను ఒక మాట చెప్పానంటే ఈ ఏరియా మొత్తం నాకు సపోర్ట్ గా వస్తుంది. చూస్తావా? ఎవడొస్తే నాకేంటి? నా బండి ఇక్కడే ఉంటుంది. ఇక పైన నీ బండి ఇక్కడే ఉంటే తెలియకుండా పడిన గీతని తెలిసే పడేలా చేస్తాను. అదే అంటున్నా, ఇక నుంచి మీ బండి అక్కడ మధ్యలో ఉంటే తెలియక పడ్డ బండి కావాలనే పడుతుంది. పడేస్తావు నువ్వు? నా బండిని ముట్టుకుంటావా? ముట్టుకొని చూడవయ్యా. ఏంటయ్యా పెద్ద రౌడీలా మాట్లాడితే భయపడతానా? నేను ఈ ఏరియాలో గొప్పగా బతుకుతున్నానయ్యా. మర్యాద ఇస్తుంటే ఓవర్గా చేస్తున్నావు. నీ సంగతి చూస్తా. మొదలవే ఊరుకుంటే దగ్గర రెచ్చిపోతున్నాడు. వాడి అంతు చూస్తాను వేళ. నిన్ను చంపేస్తా. అయ్యో ఏకరా సార్, నేను మీకు ఇల్లు అద్దెకిచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సమస్య రాలేదు. ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు. పార్కింగ్ కోసం ఈ గొడవ ఏంటి? ఉన్నది ఒకటే ప్లేస్, ఇద్దరు కాస్త అడ్జస్ట్ అవ్వకూడదా? ఇలా అడ్జస్ట్ చేసుకుని ఒక రోజు రోడ్డు మీద నడిపించాడు. సార్ అదేదో తెలియక ఒక రోజు అలా పార్క్ చేశాను, అందుకే ఇలా చేస్తారు. సార్ అదంతా ఏం కాదు సార్. ఇతను కారు కొన్నప్పటి నుంచి నాకు సమస్యలే సార్. ఇతని కారు కడగడానికనే ఒక కుర్రాడు వస్తాడు సార్ ఇంత జుట్టుతో. వాడు కారు కడిగే సాకుతో ఇంటిలోకి తొంగి చూస్తున్నాడు. ఇంట్లో వయసు వచ్చిన పిల్ల ఉంది, అది ధైర్యంగా బయటికి రావద్దా? సార్ అదైనా ప్రాబ్లం అయితే రేపటి నుంచి నా బండి నేనే క్లీన్ చేసుకుంటా. అదంతా నాకు అనవసరం సార్. ఇతను కారుని తీసుకెళ్ళి బయట పెట్టుకోమనండి. సార్ కొత్త బండిని ఎలా బయట పెట్టమంటారు? కొత్త బండి కదా అని తీసుకొచ్చి నా ఇంటి కిచెన్ లో పెడతావా? సార్ ఎందుకు సార్ ఎంత టెన్షన్ అవుతున్నారు? అప్పుడు వరదలు వచ్చినప్పుడు పైన ఇంట్లో ఆయనే మీకు హెల్ప్ చేశాడు. రేపు అలాంటి సమస్య ఏదైనా వస్తే ఆయనే మీకు హెల్ప్ చేస్తాడు. నాకు ఇతని సాయం ఏమీ అక్కర్లేదు సార్. నాకు నా బైక్ పెట్టడానికి పార్కింగ్ కావాలి అంతే. సార్ సరే సార్, మీ బైక్ వారగా పెట్టుకోండి. తమ్ముడు ఆయన ప్లేస్ వదిలి నువ్వు కారు పెట్టుకో. అలా నా బైక్ ని ఒక వారగా పెట్టలేను. నాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడే పెట్టుకుంటాను. మీకు నచ్చిన చోట పార్క్ చేసుకోవాలంటే సొంతలు కొనుక్కొని పార్క్ చేసుకోండి. తమ్ముడు నేను మాట్లాడుతున్నానుగా సార్. ఆ అబ్బాయి నాతో చెప్పే కారు కొన్నాడు. కొత్త కారు కొనుక్కొని కారు వీధిలో పెట్టుకుంటారా? అది కాకుండా బైక్ ఎందుకు అంత ప్లేస్? అందుకని సార్ కార్ పార్కింగే. మీ బైక్ ని మీరే అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. తమ్ముడు నీ కారు లోపల పెట్టుకో. మళ్ళీ దీని గురించి నాకు ఫోన్ చేయొద్దు, నాకు చాలా పనులు ఉన్నాయి. అర్థమైందా? ఊరికి అయిన దానికి కాని దానికి గొడవలు పెట్టుకోవడం ఎందుకో. బైక్ అంటే అంత వెటకారం అయిపోయింది అందరికి. ఆ కుర్రాడి విషయంలో నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అంటున్నాడు వానరు. సార్ కార్ పార్కింగే. మీ బైక్ ని మీరే అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఏ కారు ఎలాంటి మోడల్ చూస్తున్నారు సార్? అదంతా నాకు తెలియదు సార్. నాకు 8 లక్షలకు పైన కారు కావాలి. 8 లక్షల పైన అయితే మన దగ్గర ఒక 2-3 మోడల్స్ కార్లు ఉన్నాయి సార్. దాంట్లో ఆటోమేటిక్ మాన్యువల్ అవైలబుల్ ఉంది సార్. బుక్ చేశారంటే 10 నుంచి 20 రోజుల్లో వచ్చేస్తుంది సార్. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను సార్. నేను ఇప్పుడే ఫుల్ అమౌంట్ సెటిల్ చేస్తాను. నాకు ఈ రోజే కారు కావాలి.
ఏంటే? అయ్యో ఒకసారి బయటకు వచ్చి చూడు. అయ్యో త్వరగా రా. ఇదిగో వస్తున్నాను. ఏ ఏంటి చూడు. ఎవరి కారండి ఇది? మన కారే. ఏంటి మన కారా? కారు పార్కింగ్ కారుకే, బైక్ కాదు అని ఓనర్ చెప్పారు కదా, అందుకే నా బైక్ అమ్మేసి కారు కొనుక్కొచ్చాను. ఇక పైన ఈ పార్కింగ్ లో నా కారు మాత్రమే ఉంటుంది. అమ్మా ఎందుకు ఇప్పుడు కోపడుతున్నావు? ఇప్పుడైనా కారు కొన్నాడని సంతోషపడమ్మా. వదలవే. ఆ రోజు కొత్త మిక్సీ జార్ కొనమంటే ఇల్లు పీకి పందిరేశారు. ఈ రోజు ఎవడో ఏదో అన్నాడని కారు కొనేశారు. ఈ రోజు చట్నీ ఎక్కడ నొరాలా? ఆయన గుండె మీద వేసి నొరాలా? మా రెడ్ కలర్ సార్, మంచి అదృష్టం. మీరు ఓ పని చేయండి, కాలు మీద కాలు వేసుకున్న ఫోటో ఇక్కడ పెట్టండి. ఇక్కడేమో మీ పేరుతో పెద్ద స్టిక్కర్, ఎక్కడేమో గవర్నమెంట్ లోగో పెడితే సూపర్ గా ఉంటుంది. ఏకరా సార్, మరి ట్రీట్ ఎప్పుడు? ట్రీటే కదా. ఏంటి చూస్తున్నావు? ఇది నా కారే. నువ్వైనా ఈఎంఐలో కొన్నావు, నేను కట్టలు కట్టలుగా రెడీ క్యాష్ ఇచ్చి కొన్నాను. అది టాప్ ఎండ్ ఆటోమేటిక్. ఇక మీద నీ కారు బయటే పార్క్ చేయాలి. అబ్బాయి కూడా ఎందుకు సార్, ఏది ఏమైనా సరే మీరు సొంత డబ్బుతో మంచి కారు కొన్నారు, అది చాలా సూపర్ గా ఉంది సార్. సరే, దానికోసం సమస్యను పెద్దది చేసుకోవద్దు. నైట్ మాత్రమేగా పార్క్ చేస్తాం, అదేదో బయటే పార్క్ చేద్దాం. అన్నయ్య, మా నాన్న ఏదో కోపం మీద ఇలా చేస్తున్నాడు, మీరేం అనుకోకండి. ఏం చేయమంటావమ్మా? నా కారు బయట ఉండాలని ఆయన కొత్త కారు కొన్నాడు. ఇది టూ మచ్గా లేదు? అది అపర్ణ, నానా ఎంతసేపు అమ్మా? చాలా సేపటి నుంచి నీ ఫోన్ మోగుతూనే ఉంది. త్వరగా రా. ఇదిగో వస్తున్నాను. సార్ సార్, మిమ్మల్ని సార్, అక్కడ మాస్టర్ గారి కాంపౌండ్ ఫ్రీగా ఉంది, అక్కడ వెళ్ళి పెట్టండి కారుని. ఆయన ఏం చెప్పడు సార్, చాలా మంచి టైపు. ఏంటి సార్, కార్ కొత్తగా ఉంది, ఎవరిది ఇది? పక్కింటి వాడిది. నేను కూడా మీదనుకుని తప్పనుకున్నాను సార్. ఓ చించో. కార్ బయట పార్క్ చేయడం మ్యాటర్ కదా మామ, సేఫ్ గా ఉండాలి కదా. ఇలాగే చిన్నపిల్లలు ఒక నలుగురు ఏబిసిడి అని నా కార్ మీద రాసి వెళ్ళిపోయారు. నీకైతే అట్లీస్ట్ ఏబిసిడి రాశారు, నాకైతే ఐ లవ్ యూ రాశారు. వేదవల్లి. ఇంట్లో మనుషులు ఎవరు లేకపోతే కారు తెచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతావా? నేను నైట్ టైం వచ్చి మీ ఇంటి తలుపు తట్టగలనా? చదువుకున్నవాడే కదా, మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? అక్కడ నీ ఇంటి ముందు చోటు ఉంది కదా, కారు అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఊరుకుంటే మా ఇంట్లోనే పెట్టాలా ఉన్నావు?
నువ్వన్నా పర్వాలా రెంట్కే ఉన్నావు. నేను చూడు సొంత ఇంట్లోనే పార్కింగ్ ప్రాబ్లంతో ఉన్నా. రేయ్, మీ ఏరియాలోనే ఏదో ఒక ఇంట్లో పార్కింగ్ ప్లేస్ ఎంటీగా ఉంటుంది. అక్కడ రెంట్ తీసుకొని కార్ పార్కింగ్ చేసుకొని సేఫ్ గా ఉంచుకో, అదే బెస్ట్. అవునరా బావ. రేయ్, ఇది రిలీజ్ లో పంపించాలని చెప్పాను కదా, ఇంకా 2 days టైం ఉంది. త్వరగా ఫినిష్ చేయండి. సూర్య, ఎస్, వైఫ్కి ఎమర్జెన్సీ, ఐ నీడ్ పర్మిషన్. రే, ఏంట్రా మీటింగ్ ఉంది, లేట్ అవుతుందన్నావు? ఎంత త్వరగా వచ్చేసావు? నేను చూడడానికి. నన్ను చూడ్డానికా? మీ ఫైల్ ఇంకా నా టేబుల్ మీదకి రాలేదండి. వచ్చాక చూద్దాం, పెట్టండి. సార్ టైం అయింది, లంచ్ బయట పెట్టమంటారా? వద్దొద్దు, నేను ఇంటికి వెళ్ళి తింటాను. సార్ ఆయన మధ్యాహ్నం వచ్చి పెట్టాడు సార్, ఇవాళ మీరే లేటు. ఎక్కడికి వెళ్తున్నావురా? హెయిర్ కట్. హెయిర్ కట్ కా? సార్ ఏమైంది సార్? అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, తక్కువయా. ఏరా, ఆ రోజు ఒక చిన్న స్క్రాచ్ కి అంత గొడవ చేసావు, ఈ రోజు కొత్త కార్ని నువ్వే విరగొట్టావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? పార్కింగే కదా సార్ సమస్య. డోంట్ వరీ, మా ఇంట్లో ఖాళీ స్థలం ఊరికే ఉంది, అక్కడ మీరు కారు పెట్టుకోండి. పర్వాలేదు సార్, మీరు చెప్పిందే గొప్ప. ఎక్కువేమొద్దు, నెలకి 1000 రూపాయలు ఇస్తే చాలు. 1000 రూపాయలేండి సార్, పైన 200 వేసిస్తాను. వై సార్? డైలీ బాగా బండిని కడిగి తొడవండి. అయ్యయ్యో, ఫీల్ అయినట్టున్నాడు.
ఆయన చెప్పకపోయినా కనీసం నువ్వని నాకు చెప్పొచ్చు కదా. కొత్తగా వచ్చిన వాడికి అంత కొవ్వా? ఇప్పుడు నాకున్న తిక్కికి వారి కారుని పిచ్చలు పిచ్చగా చేయకపోతే నువ్వేమీ చెయ్యక్కలేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటక్క? రే ఎందుకురా అతన్ని రెచ్చగొడుతున్నావు? కాస్త నోరు మూసుకుని ఉండరా. ఈ వీకెండ్ నేను షాపింగ్కి వెళ్ళే తీరాలి, ఇప్పుడే చెప్తున్నా. షాపింగే కదా, ఎందుకు? ఎందుకా? ఉన్న డ్రెస్లన్నీ టైట్ అయిపోయినీరా. వెళ్దాంలే, కానీ కానీ ఏంటి? అదే ఎలా వెళ్దామని. మన కార్లోనే. కారు బయటికి తీస్తే అతను లోపల పెట్టుకుంటాడు. నా కోసమేగా కార్ కొన్నావు. సరే, ఓ పని చేస్తాను, అరుణ్ కారు తెస్తాను, అందులో వెళ్దాం. నాకు అలాంటి షాపింగ్ ఏం అక్కర్లేదు. హే, ఏమండి బయటే కదా ఉన్నారు, కాస్త మోటార్ వేసి పెట్టండి. అన్నా ఎక్కడున్నారన్నా? ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా రండి. ఈశ్వర్, మార్నింగ్ నుంచి వాటర్ రావటం లేదురా, కాస్త ఏంటో వెళ్ళి చూడు. నేను చూస్తానులే. సార్ చెప్పండి. మోటార్ రిపేర్ అయింది, సరి చేయాలి. చేసుకోండి. అది కాదు సార్, మీరు కారు బయటికి తీస్తేనే సంప్ ఓపెన్ చేయగలం. ఓ సరే, మీరు కింద వెయిట్ చేయండి, వస్తాను. అలాగే సార్. సార్, ఫేస్ మార్చిచ్చినందువల్ల వైర్ షార్ట్ అయ్యి కాయిల్స్ పోయాయి సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకో అరగంట పైనే పడుతుంది సార్. త్వరగా పూర్తి చేయండి అయ్యా. సార్, అరగంట పడుతుంది అన్నాగా. సరి చేశాను సార్. ఫేస్ స్విచ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా. అదంతా నేను చూసుకుంటాను, వెళ్ళు. మూసేసి వెళ్ళు.
బుద్ధి లేదా నీకే బుద్ధి లేదు. ఎంత ధైర్యం ఉంటే కారు అద్దం విరగొడతావు నేను అలాగే చేస్తాను. నువ్వెందుకు పాలు చేశావు? ఇది నా స్వార్థంరా. అలాగే పార్క్ చేస్తాను ఏం చేస్తావు నేను రెంట్ కడుతున్నాను నా ఇష్టం నా దాన్ని ఎక్కడైనా పెట్టుకుంటాను నువ్వేం చేయగలవు ఆ? వయసులో పెద్దోడు కదా అని వదిలేస్తే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు మీరంటే వాడిని ఫోన్లే పాపని వదిలేయడం తప్పైపోయింది ఏయ్, చంపి పడేస్తా. ఏయ్, ఏంటి పెద్దాయనని కూడా చూడకుండా ఎవరు ఇతను పెద్ద ఆయన పెద్దోళ్ళు చేసే పనినా ఇది ఏయ్, ఆడపిల్లని లేపుకొచ్చిన ప్రారంభోకి నువ్వు నాకు చెప్తావురా? ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడుకో లేదంటే నువ్వు ముసలాడు కూడా చూడు మాట్లాడితే ఏం చేస్తావురా? లంచా కొడతా. ఏయ్, ఎందుకంటే గొడవ ఎందుకంటే వదిలేయండి. ఏమిటి అందరూ చూస్తున్నారు అది పట్టుకోండి. వదలవే నా మీద చెయ్యేసావు కదా? ఏం చేస్తావయ్యా నేనెవరో నీకు చూపిస్తాను రా. నువ్వు ఏం చేయగలవో చేయవయ్యా నువ్వు ఈ ఏరియా వదిలి పారిపోయేలా చేస్తాను చూడు. ఇక్కడే ఉంటాను నీకు నచ్చింది చేసుకో పో ఏమా 10 సంవత్సరాలుగా ఆయన మా ఇంట్లో ఉంటున్నాడు అలా చేసుకుంటాడా వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా సార్ ఈశ్వర్ ఏదో కోపంలో కోపం ఉంటే ఏమైనా చేస్తాడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఛే, మీ పక్కన ఉండి పంచాయతీ పెట్టాలా ఏంటి సెట్ కాకపోతే ఇల్లు ఖాళీ చేయండి సార్ ఇకపై ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను సార్ ఫోన్ పెట్టమ్మా హౌస్ ఓనర్ కాల్ చేసి అరుస్తున్నారు ఇదంతా అవసరమా నువ్వేమైనా రౌడేవా వయసులో పెద్ద అయినా ఆయన మీద చేయి చేసుకున్నావు నీతోనే మాట్లాడుతున్నాను ఈశ్వర్ మీ నాన్న వయసులో ఉన్నారు ఆయన అందుకే ఆయన్ని ఒక దెబ్బతో వదిలేశాను అతనేం మాట్లాడాడో నువ్వు విన్నావుగా అయ్యో ఈశ్వర్ ఆయన్ని ఏదో ఒకటి మాట్లాడువు అందువల్ల ఇప్పుడు మనకే కదా సమస్య లేదు ఇకపై ఇలా ఉండలేం నువ్వు వేరే ఇల్లు చూడు నువ్వు వెళ్ళి నీ పని చూసుకుంటావా ప్రాజెక్ట్ డెమో తెలుసుకోవడం ఎంత లేట్గా వస్తున్నారు ఎన్నిసార్లు కాల్ చేయాలి సారీ అంటే ఈరోజు రాలేకపోతే ఒక కాల్ లేదంటే ఒక మెసేజ్ బాలాజీ నన్నే పంపించేవాడిని డెమోకి క్లయింట్ మీటింగ్ కూడా రాకుండా అసలు ఏంటి సమస్య మీకు వెరీ డిసప్పాయింటింగ్ వెళ్ళి పని చూసుకోండి వెళ్ళండి నేను ఆ రోజు చెప్పాను వాడు సంగతి చూస్తామని కానీ మీరే వద్దన్నారు ఇప్పుడు చూసావా వాడికి ఎంత ధైర్యం ఉంటే మావయ్య మీద చేసుకున్నాడు నేను గనుక అక్కడ ఉంటే వాడిని ముక్కలు ముక్కలుగా చేసేవాడిని వాడికి నా సంగతి గురించి తెలియదు కదా ఇప్పుడు వాడు ఆఫీస్ లోనే కదా ఉంటాడు మనుషులతో వెళ్ళి వాడిని కొట్టిస్తాను కొడితే నొప్పితోనే పోతుంది అవమానపడాలి నా మీద చెయ్యి వేశాడు కదా వాణ్ణి లోపల వేసి ఏం చేస్తానో చూడు నాన్న కంప్లైంట్ అంతా వద్దు నాన్న మిమ్మల్ని కొట్టినందుకు తనే సిగ్గుపడాలి ఇంకా దీన్ని పెద్ద చేయకండి నాన్న ఏయ్ ఏంటి పెద్దది చెయ్యొద్దు ఏదో కోపంలో నోరు జారారు అందుకని ఒంటిపై చెయ్యేస్తాడా ఏమండి ముందెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇవ్వండి అమ్మా నువ్వు కూడా ఊరికే అరవకు హౌస్ ఓనర్ తో చెప్పి మనం వాళ్ళని ఖాళీ చేపిద్దాం ఇల్లు ఖాళీ చేయమంటే అని సర్దుకుంటుందా ఇన్ని ఏళ్లగా ఆయన ఎంతో గౌరవంగా బ్రతికారు మావయ్య ఇలా చూడు నువ్వు చిన్నపిల్లవి దీని గురించి నీకేం తెలీదు వెళ్ళు లోపలికి వెళ్ళు అమ్మా వద్దమ్మా ఆ అన్న పాపం అమ్మా ఎందుకు ఈ గొడవని ఇంకా పెద్ద చేస్తున్నావు ఇప్పుడు ఏంటి వాడి మీద కంప్లైంట్ ఇవ్వాలి అంతే కదా అమ్మా ఏదో కోపంలో రియాక్ట్ అయ్యాడమ్మా దానికి ఎందుకు కంప్లైంట్ అక్క కూడా పాపం కదా ఇలా చూడు నువ్వు ఇందులో తలదోర్చుకో మావయ్య. వెళ్ళి పని చూసుకో నేను ఇంత ఒక మాట చెప్తున్నాను, చెప్తాను. నా మాట అస్సలు బాగా వినట్లేదు. ఆలోచించు ఏదో ఒకటి చేసుకోండి ఇదేమైనా నేను అతన్ని కొట్టుండకూడదు నేను చేసింది తప్పే నేను రేపు పొద్దునే వెళ్ళి అతనికి సారీ చెప్తాను ఓకేనా అంతేకాదు మనం షిఫ్ట్ అయిపోదాం మనం ఇంకా ఇక్కడే ఉంటే అసలు పీస్ఫుల్గా ఉండలేం నువ్వు నమ్మట్లేదా
సరే చెప్పు, ఎలాంటి ఇల్లు వెతుకుదాం? ఇండివిజువల్ హౌసా, అపార్ట్మెంటా? సరే, అపార్ట్మెంటే చూస్తాను. హే, నీకు ఫస్ట్ ఫ్లోర్ ఓకేనా? ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఉండేలా చూడు. ఇక్కడ ఈశ్వర్ అంటే నేనే, చెప్పండి. కొంచెం స్టేషన్ దగ్గర రండి. ఎందుకు? నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? ఏంటా కంప్లైంట్? ఏంట్రా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు? స్టేషన్కి రారా. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారు? ఏం లేదు అతి. సార్ మీరు వెళ్ళండి, నేను కార్లో వస్తాను. అదంతా ఏం అవసరం లేదు, నువ్వు వెంటనే రా. సార్ ఇప్పుడు ఎందుకు ఊరికే అరుస్తున్నారు? రారా. సార్ సార్ కంప్లైంట్ ఏంటో చెప్పండి సార్. సార్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. సార్ మీరు సార్ మంచోళ్ళగా వస్తారని చెప్తున్నాను కదా సార్. సార్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఈశ్వర్, కిందకి రాకు, నేను వచ్చేస్తాను. నువ్వు బాలాజీకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు. ప్లీజ్ చేయొద్దు సార్, ప్లీజ్ సార్. అసలు కంప్లైంట్ ఏంటి సార్? ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు? సార్ దొరకండి సార్. సార్ నా వైఫ్ ఒంటరిగా ఉంది సార్. ఇంకోసారి తాగేసి బాడీని కొట్టామని విన్నాను. మాట్లాడవచ్చు. సార్ నా షర్ట్ మీద నుంచి చేతి కట్రాయితో కూర్చోబడతా. సార్ వీడే. సార్ మీరు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఇతనేనా? సార్ అతనే ఫస్ట్. నోరెత్తామంటే మక్కలు ఇచ్చేస్తాను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఏం పని చేస్తున్నావు? ఐటీలో వర్క్ చేస్తున్నాను. చూడడానికి డీసెంట్ గా ఉన్నావు, పోకిరీ పనులు చేస్తున్నావు. సార్ హెడ్ సార్ వెళ్ళి సార్ కూతురిని తీసుకురా. వీడే. సార్ సార్ నా కూతురు ఎందుకు పిలుస్తున్నారు? తను వానికే సపోర్ట్ చేస్తుంది. కావాలంటే ఏరియాకి వచ్చి అడిగి చూడండి. ఏంటయ్యా వాడితో మాటలు? ఆ పోకిరీ ఏదోని సెల్లో వేయండి. పోటుగడ్లో మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల వచ్చి చెప్పనివ్వు, అప్పుడుంది నీకు. వీడైనా నీతో అసభ్యంగా ప్రవర్తించింది? ఏంటి సార్ ఏదేదో అడుగుతున్నారు? సార్ నోరు మీరా పోరం పోకు. నేనేనమ్మా, చెప్పు. అప్పుడు అడుగుతున్నాను కదా, సైలెంట్ గా ఉన్నావే, చెప్పు. ఏంటి సార్ ఆ పిల్లతో చెప్పడానికి భయపడుతుంది? లేకపోతే స్టేషన్ వరకు ఎందుకు వచ్చేవాళ్ళం? కావాలంటే మీరు ఒంటరిగా తీసుకెళ్లి విచారించండి సార్. సార్ మీ అమ్మాయి నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఏమైందో కనుక్కోండి సార్. నిన్న సాయంకాలం 7 గంటలవుతుంది. ఆరేసిన బట్టలు తీయటానికి నా కూతురు డాబా మీదకి వెళ్ళింది. అప్పుడు వీడు ముందు తాకి నా కూతురుతో తప్పుగా ప్రవర్తించాలని చూశాడు. అదృష్టం నేనప్పుడు పైకి వెళ్ళాను. సార్ సార్ ఆయనకి నాకున్నది వేరే ప్రాబ్లం. మాట్లాడుకో, పోరం పోకు. చెయ్యాల్సిందంతా చేసి నటిస్తున్నావా? ఏ తండ్రైనా కూతుర్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అబద్ధం చెప్పిస్తాడా? ఏంటమ్మా మీ నాన్నగారు చెప్పింది నిజమేనా? అలా ఏడిస్తే ఎలా? నిజం చెప్పమ్మా. ఇలాంటి కంప్లైంట్ ఇవ్వమంటే ఎలా నేను ఒప్పుకుంటాను? మీ నాన్న కోసం ఈ మాత్రం చేయలేవమ్మా? అందరి ముందు నన్ను కొట్టి అవమానించాడు. ఈ రోజు నాకు ఎవడు పిలిపిస్తాడు? చచ్చిపోవాలనుంది. ఎందుకు ఇట్లా మాట్లాడతారు? పరువు కంటే నాకు ప్రాణం ముఖ్యం కదమ్మా. అవునని చెబుతావా? అవునని మాత్రం చెప్పు. అవును సార్. చూడండి అమ్మాయి చెప్పింది కదా సార్, ఇంకేంటి వాడి మీద యాక్షన్ తీసుకోండి సార్. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సార్ మీ అమ్మాయిని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి సార్. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఉంటాను సార్. హెడ్ సార్ వీడి లోపలేయండి. వచ్చాక వీడి సంగతి చూస్తాను. కొట్టడానికి కదా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేసుకుని వచ్చారు? ఏమే చదువుకుంటారువే కదా నువ్వు? నీకు అసలు సిగ్గు అనిపించట్లేదు? అమ్మా నేను ఎంతో చెప్పానమ్మా. నా అన్నయ్య నన్ను కన్విన్స్ చేసి తీసుకెళ్ళాడు. ఆయన చెప్తే నువ్వేమైనా చేసేస్తావా? నాన్న చూడడానికి
తల్లికి పాపంగా అనిపించింది. ఏయ్ ఏం చెప్పినా పాపం పాపం అంటూ నాన్న వెనకేసుకొచ్చావు, ఇక ఇక్కడ నుంచో పెట్టారు. ఇంకా అతను ఏమేం చేయబోతున్నారో. మా నేను చూడడానికి నాకే కష్టంగా ఉంది. నువ్వు ఇక్కడ నిలబడడం వల్ల నీ టైమే మా వేస్ట్. మంచిదైంది ఇన్స్పెక్టర్ లేడు కాబట్టి ఇంకా ఎఫ్ఐఆర్ వేయలేదు. వెళ్ళి లాయర్ని పిలుచుకురండి. లేదంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చేతులు కాళ్ళు పట్టుకుని బతిలాడన్నా కంప్లైంట్ వాపస్ తీసుకోమనండి. వెళ్ళండి, వెళ్ళి ఏదో ఒకటి త్వరగా ఏర్పాటు చేసుకోండి. నిజం చెప్పండి అంకుల్, ఈశ్వర్ అలా ప్రవర్తించాడా? తను మిమ్మల్ని కొట్టడం తప్పే, అందుకని ఇలా కంప్లైంట్ చేస్తారా? అట్లీస్ట్ నా గురించైనా ఆలోచించాల్సింది. ఎందుకు ఇలా చేశారు అంకుల్? ప్లీజ్ అంకుల్, నన్ను మీ కూతురుగా అనుకుని కంప్లైంట్ వాపస్ తీసుకోండి ప్లీజ్. ఆవిడ అంతలో బ్రతిమలాడుతుంటే మీరు శాంతంగా కూర్చున్నారు. మీకు అసలు మనసు అనేదే లేదా సార్? ఎవరు నువ్వు? ఎవడురా నువ్వు? పోరా బయటికి. బాలాజీ, నువ్వు కాస్త బయట వెయిట్ చేయి. ఆదిక, మీరెంత వేడుకున్నా ఆయన వచ్చేలాగా లేరు. సచ్ ఏ హార్ట్లెస్ బ్రూటస్. మీరు పదండి, మనం అడ్వకేట్ ని పెడదాం. అడ్వకేట్ ని పెడితే మాత్రం వాడు వెంటనే బయటకు వచ్చేస్తాడా? ఇది చాలా తక్కువ. ఇంకా వాడిని ఏమేం చేస్తానో చూస్తూ ఉండు. నిద్రపోయేటప్పుడు కూడా వాడికి మనశ్శాంతి ఉండకూడదు. అమ్మా మీరేనా చెప్పండి అమ్మా. ఏంటి అమ్మా అమ్మా అంటూ దాంతో వెళ్ళు, బయలుదేరు బయలుదేరు. ఇక్కడి నుంచి ముందు అందరూ వెళ్ళండి. మీరు మనిషిలో కాదో నాకు తెలుసురా. తెలుసుడు, నీ ప్రసవ సమయంలో కూడా వాడు నీకు తెలుసుకుంటాడు. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి. ఏంటమ్మా కంప్లైంట్ ఇవ్వకముందే కొంచెం ఆలోచించి ఉండొచ్చు కదా. ఏ ధైర్యంతో వెళ్ళి కేసుని వాపస్ తీసుకుంది? ఈ రోజు రాని దాని సంగతి చెప్తాను. రేయ్, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళరా. ముందు అది ఇంటికి రాని. ఈ రోజు దాన్ని ఏం చేస్తాను చూడు. ఇలా చేస్తున్నావు, అందరూ చూస్తున్నారా? ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. పొద్దుటే వచ్చి గొడవ పెట్టుకుంటున్నావు. ఇదిగో వచ్చేసింది కదా. నీకే చెప్తున్నాను, మర్యాదగా రేయ్, విను. నీకెంత ధైర్యం ఉంటే మీ నాన్నగారి మీద చేసేసుకున్నాను. మీ బాబు రేయ్, ఉంటే అందరూ చూస్తున్నారా? మా అమ్మాయి తెల్లగా మాట్లాడేది. మా గొడవని చూసుకుంటున్నా కానీ ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. నీకే చెప్పాను, వెళ్ళు. ఆయన మీద చేయి చేసుకుని ఆయన పరువు పోయేలా చేశాడు. ఆ మనిషిని ఎక్కించింది నువ్వే కదరా? నువ్వేంటక్క నా మీద అరుస్తున్నావు? రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, ఆగమంటావు కదా. ఎందుకురా రౌడీలా ప్రవర్తిస్తున్నావు? వదలక, వాడు ఉండకూడదు. ఆడకి నా కొడుకులా దాక్కుని వెళ్తున్నాడు. రేయ్, ఆ రోజు రెండు ముక్కలు ముక్కలుగా చేస్తుండాలి, కానీ ఆయనే పోలీసుకి వెళ్తాం కంప్లైంట్ ఇద్దామని చెప్పాడు. రేయ్ ఆగరా, నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఆగు. ఎవరిని అడిగి వాడిని తీసుకొచ్చావు? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. మీ మాట విన్నందుకే ఇదంతా జరిగింది. మామ, జరిగిందంతా మర్చిపో. మా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది, నువ్వు అక్కడ షిఫ్ట్ అయిపో. పీస్ఫుల్గా ఉంటుంది. నేను రేపే ఓనర్తో మాట్లాడతాను. ఇదిగో నీళ్ళు తాగు. తాగు మామా. ఈశ్వర్ వద్దు. ఏంటి అన్నా, వాడే వస్తున్నాడు చూడన్నా. ఇప్పుడే నీ కోపం వచ్చిందా? అనవసరంగా రెచ్చగొట్టకండి. ఏంట్రా మొడుస్తున్నావు? నువ్వేనా పెద్ద పుడిగివా? రారా బయటికి. ఈ రోజు నువ్వు అయిపోయావరా?
ఏయ్, ఆపోయా ఇలా రోడ్డు మీద అంటే రౌడీలా నువ్వు ఏయ్, నువ్వెవర్రా? ఇల్లు సార్. ఎవరు? మా అక్కగారి ఇల్లు సార్. ఏ అక్క? ఇక్కడ నుంచి అక్క అని చెప్పి ఇంటి పక్కకు వచ్చేవాడు చెప్పు తీసుకొడతాను. ఏంటి చెప్పుతో కొడతావా? పోరా ఇక్కడ నుంచి. తోడు పుట్టిందని సాయం చేయడానికి వచ్చాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక ఎప్పుడు తమ్ముడు అనుకుంటూ రావద్దు. సార్ ఇదేం కరెక్ట్ కాదు సార్. ఇలాంటి కుర్రాళ్ళుంటే ఆడపిల్లలతో ఉన్నవాళ్ళం మేము ఎలా ఉండాలి సార్? సార్ రేపు ఇలాగే మాతో ప్రవర్తించడని ఏంటి సార్ గ్యారంటీ? నాకు అప్పుడే తెలుసు ఇతని ప్రవర్తనే బాలేదు. సార్ ఏంటి సార్ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు? ఈ పార్క్ లో ఒక రోజుకి ఎవరెవరు ఏ యాంగిల్లో చూస్తున్నారో నేను చెప్పనా? అన్నీ నాకు తెలుసండి. కొంచెం నోరు మూసుకొని ఉంటే మీ ఇష్టానికి మాట్లాడతారా? ఉండే బాబు, నువ్వు తప్పు చేసావో లేదో నాకు తెలీదు. ఎప్పుడైతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చావో ఇక్కడ ఉండకూడదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఈశ్వర్, మన కార్ని బయటే పార్క్ చేసుకుందాం. ఇక పైన మనం ఇక్కడుంటే ఆయన కోపంలో ఇంకేం చేస్తారో అని నాకు భయంగా ఉందిరా. సరే, నువ్వు ముందొచ్చి భోంచే రా. ఈశ్వర్, 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 ఆర్ యు ఆల్ రైట్? యా. షర్ట్ బటన్. ఈశ్వర్, ఈ ఇల్లు ఖాళీ చేసేంత వరకు మన కార్ని బయటే పార్క్ చేసుకుందాం ప్లీజ్. ఆకలిస్తుందన్నా ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నా? ఏయ్ తినేసి వెళ్ళవే. పోనీ నేను భోజనం ఇక్కడ తీసుకొస్తాను, ఇక్కడే తినేస్తావా? నాకు వద్దంటున్నాను కదా. నేను ఒంటరిగా ఉండాలి, ముందు బయటికెళ్ళు.
అంకుల్, నేను చేసింది తప్పేనమ్మా. ఏదేమైనా నా కూతురుతో కంప్లైంట్ ఇప్పించకూడదు. ఆ రోజు అందరి ముందు పెద్దవాడిని కూడా చూడకుండా నన్ను కొట్టినందువల్లే. నాకు వాడికేనమ్మా గొడవ. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు ఇంకెక్కడైనా ఇల్లు చూసుకుని సుఖంగా సంతోషంగా ఉండండి. ఇకపైన కూడా మన 2 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఏదో కొంచెం మంచి ఆఫీసరే అన్నారు. సీతారాం సార్, ఏంటయ్యా కరెంట్ వస్తుందా లేదా? సార్ ఇవాళ ఫుల్ షట్ డౌన్ సార్. 4ంటికే వస్తుందన్నారు సార్. సరే వెళ్ళు. సరే సార్. సార్, మిమ్మల్ని కలవడానికి ఒక అతను వచ్చారు. పనిలో ఉన్నాను, తర్వాత రమ్మను. లేదు సార్, మీకు బాగా కావాల్సిన వాళ్ళంట. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటున్నారు సార్. సరే రమ్మను. సరే సార్. సార్ రండి. సార్ ఇతనే సార్. నేను చెప్పే వరకు బయట వెయిట్ చేయి. సరే సార్. తలుపు మూసి వెళ్ళు. సరే సార్. ఏమయ్యా, ఎందుకని తలుపు మూసేయమంటున్నారు? నాకు తెలీదు. ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికా? ఇలా చూడు, నా ఆఫీసుని కూడా చూడను. నోరు మూసుకుని వెళ్ళిపో. నేను గొడవ పడ్డానికి రాలేదు సార్. 4 రోజులుగా నిద్ర రావట్లేదు సార్. నాకేదో పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది. నన్ను ఇలా చేసిన వాళ్ళని నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఏంటి బెదిరిస్తున్నావా? ఇది గవర్నమెంట్ ఆఫీస్. ఇక్కడికి వచ్చి ఒక ఆఫీసర్తో గొడవపడి నువ్వు సేఫ్గా బయటకు వెళ్ళగలవా? రెచ్చగొట్టకుండా మర్యాదగా వెళ్ళిపో. సరే సార్, నేను బయలుదేరుతాను. మీరు పని చేసుకోండి. సీతారాం సార్, ఒక జ్యూస్ చెప్పోయా. సరే సార్.
అశోక్ బయట పబ్లిక్ ని లోపల పంపించాను. ఏమైంది సార్ ఇక అటు ఇటు తిరుగుతున్నారు? అదేనయ్యా నాకు ఏం అర్థం జరుగుతుందో కావట్లేదు. అసలు అర్థం కావట్లేదే. హలో పబ్లిక్ అంతా బయటకు వెళ్ళండి, కోఆపరేట్ చేయండి. వెళ్ళండి. రాజేష్ ఇమీడియట్ గా పెట్టుకెళ్ళి అంతా చెక్ చేయండి, ఇంక్లూడింగ్ ద వెహికల్స్. ఈవో ఎక్కడ? సార్ లోపల ఉన్నారు మేడం. రండి ఇక్కడ సెర్చ్ చేయండి. డీటెయిల్స్ సెట్ చేయండి. సార్ ఎస్ వి ఆర్ ఫ్రమ్ విజిలెన్స్. రండి మేడం, చెప్పండి. సార్ మీరు లంచం తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీ నీడ్ టు సర్చ్. ప్లీజ్. అరుణ్ మేడం సార్ ని కాస్త చెక్ చేయండి. రండి, ఇట్స్ ఆల్ రైట్, కమాన్. చేయొద్దండి. మేడం క్లియర్ మేడం. కాస్త ఆ డ్రాలో చెక్ చేయండి. ఓకే మేడం. సార్ కి కాస్త ఫైన్ వేయండి. ఈరోజు షడౌన్ మేడం, ఇంకాసేపుల్లో కరెంట్ వచ్చేసిద్ది. సీతారాం, వాళ్ళకి టీ ఏర్పాట్లు చూడవయ్యా. సరే సార్. వద్దొద్దు పర్లేదు. లేదు లేదు, నో మీరు ఉండండి, నువ్వు వెళ్ళి ఏర్పాటు చేయి. తీసుకొస్తాను. అరుణ్ ఇక్కడ కాస్త చెక్ చేయండి. చేస్తాను మేడం. సార్ మీరెక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు మేడం, దాహంగా ఉంటే నీళ్లు తాగుదామని. సరే తాగండి. మేడం ఎవ్రీథింగ్ క్లియర్, అంతా చెక్ చేశాం. మేడం బయట కూడా క్లియరే మేడం. ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ సార్. ఇట్స్ ఓకే మేడం, మీరు మీ డ్యూటీయే కదా చేశారు. ఎనీవే సార్, థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఇట్స్ ఆల్ రైట్. ఇదిగోండి టీ తాగండి మేడం. ఈయన గురించి తెలియకుండా ఇక్కడికి వచ్చి చెక్ చేయడానికి వచ్చారేంటయ్యా? ఏం చెప్తాం? కరెంట్ వచ్చేసింది సార్, కరెంట్ వచ్చేసింది సార్. వేయద్దు. చెప్పేది వినండి. రండి సార్. రండి సార్. కుకట్పల్లి టౌన్ పంచాయతీలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏకరాజు గారి రూమ్ లో దాచిపెట్టిన లంచం డబ్బులు 30,000ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని క్రమంలో అధికారులు వారిని తాత్కాలికంగా పదవి నుండి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా వీరు గత 35 ఏళ్లు నిజాయితీగా అక్కడ పనిచేసి వీరు గౌరవ బిరుదు అందుకోవడం గమనార్హం. న్యూస్ వచ్చే చూసావా? సంవత్సరం వీరు పదవి విరమణకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో ఆయన ఈ లంచం విధంగా తీసుకున్నారని జరగడం సస్పెండ్ అందరినీ చేశారు. ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ. ఇకపై లంచం తీసుకోబోతున్న అందరికీ ఇదొక గుణపాఠంగా ఉండబోతోంది. సరే నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఆఫీస్ నుంచే.
బాలాజీకి కాల్ చేశాను. నువ్వు 3 days నుంచి ఆఫీస్కి రాలేదన్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళావు? చెప్పరా, ఎక్కడికి వెళ్ళావు? నాకెందుకో నీ మీదే డౌట్గా ఉంది. ఇదంతా నీ పనే కదా? ఏమంటున్నావు? ఇలా చూడు, నిజం చెప్పు. ఆయన అలాంటి వాడు కాదని నాకు తెలుసు. ఇదంతా నీ పనే కదా? కాసేపు నన్ను వదిలేవా? ఏయ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు చెప్పు, నువ్వే కదా? అవును నేనే. ఏం చేయమంటావు? నీకు అసలు మనసాక్షి లేదా? ఆయన చేసింది పెద్ద తప్పే, అందుకని నువ్వు కూడా తనలాగే నడుచుకుంటావా? సరే, ఆయన వదిలే. తన ఫ్యామిలీ గురించైనా ఆలోచించాలిగా. పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందిరా. ఏంటి ఇప్పుడు నేనేమో ఆలోచించాలి? ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకునే కదా నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో నన్ను ఒక అక్యూస్ లా కూర్చోబెట్టాడే. రోడ్డు మీద అందరూ నన్ను పోరం బొక్కలా చూశారు. అందుకనే చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని. ఆయన చూసి భయపడి నేను ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏం జరిగినా ఇక్కడే ఉంటాను. అదేలా సార్, మీ రూమ్ లో ఉన్న ఫ్యాన్ మీద మీకే తెలియకుండా ఎవరో వచ్చి డబ్బులు ఎలా పెట్టెళ్తారు? వీ హ్యాడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్. యు ఆర్ టెంపరర్లీ సస్పెండెడ్. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? అదే సార్ మా ఇల్లు. కార్ అలం సౌండ్ వచ్చింది, అందుకే చెక్ చేద్దామని వచ్చాను.
ఎక్కడికి వెళుతున్నావు? నిన్నే అడుగుతున్నాను. చెకప్కి. ఇప్పుడు ఆ విషయాలు ఏవి నీకు గుర్తుండటం లేదులే. నన్ను లేపుండొచ్చు కదా. అవసరం లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. ఆతి, క్యాబ్ క్యాన్సిల్ చేయి, నేను తీసుకెళ్తాను. సరే, సారీ. చాలా ప్లీజ్ ఏదైనా మాట్లాడవే. ఇప్పుడు నువ్వు సైలెంట్గా రాలేదనుకో, నేను కార్ దిగి వెళ్ళిపోతాను. Hati, are you all right? థ్యాంక్ గాడ్, వారికి ఇంటర్నల్ గా ఏం జరగలేదు. బోత్ ఆర్ ఫైన్. వారిని కాస్త కేర్ఫుల్ గా చూసుకోండి. వారు రిలాక్స్ అయ్యాక ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఓకే డాక్టర్. హలో సార్, మారుతి సేవస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. రీసెంట్ గా పంచర్ వల్ల మీరే టైర్ ని విప్పి బిగించారా సార్? లేదు సార్, ఏమైంది? సార్, అన్ని బోల్ట్లు తీస్తే మాత్రమే టైర్ బయటకు వస్తుంది. మేబీ పంచర్ అనుకొని బోల్ట్ లూజ్ చేసి ఉంటారు సార్. సరిగ్గా టైట్ చేసి ఉంటారేమో. డ్యామేజ్ అంతా సరి చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యి బండి రావడానికి ఒక 2-3 డేస్ పడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా జరుగుతుంది? ఈశ్వర్, వద్దు. ఏం చేయొద్దురా. ఏంటి, ఏం చేయబోతున్నాడు? ఏం చేస్తున్నావురా? ఏంటండి ఇది? ఎందుకు కారు ఎలా పగలగొట్టేస్తున్నావు? నేనే కారునే పగలు కొడుతున్నాను. ఇతని కారు నట్టు బోల్ట్ పీకేసి మమ్మల్ని చంపాలని చూశాడు. జస్ట్ లో నేను నా వైపు తప్పించుకున్నాం. ఈశ్వర్, తను ప్రెగ్నెంట్ గా ఉంది. నీకు కొంచెం కూడా మనసాక్షి అనేదే లేదా?
మృగంలో ప్రవర్తిస్తున్నావు. కారు మీద పడ్డ ప్రతి దెబ్బ నీ మీద పడాల్సింది. నాకొచ్చే కోపానికి నీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలనుందిరా. పెట్రోల్ పూసి తగలబెడతావా? వదలవే. ఇది నేను చేసినా ఊరుకోవాలా? మళ్ళీ నిన్ను నిక్కతో కూర్చోబెడతాను. ముందు నీకు చెప్తాను. హలో ఏంటి పోలీస్ కా ఇవ్వబోయ్ ఫోను. ఏంటి ఈసారేంటి నా చేయి పట్టుకులాగడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? ఏమన్నావే? ఇలా చంపేంతగా దిగజారిపోయారే, అసహ్యంగా లేదు? ఆ పిల్ల ఏమో కడుపుతో ఉందండి. ఇంకేముండదు. ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు కనుక స్టేషన్కి వెళ్ళి కేసు వాపస్ తీసుకోకుండా ఉండుంటే ఆ వెధవ నా ముందు ఇలా ధైర్యంగా నిలబడి మాట్లాడతాడా? నా మీద కంప్లైంట్ ఇచ్చినందుకు మీకు సిగ్గుగా లేదా? ఏమిటి అరే, ఎదురు మాట్లాడుతున్నావు? ఆపయ్యా. ముందు ఒక మొగుడిగా ఓడిపోయావు, తర్వాత ఒక తండ్రిగా ఓడిపోయావు, ఇప్పుడు ఒక మనిషిగానే ఓడిపోయావు. ఓడిపోయానా? అయితే ఇన్నాళ్ళు మా మీకోసం కోసం జీవించి ఏమీ జీవించి పడిపోలేదు. నీ కోసం నువ్వు జీవిస్తున్నావు. ఆ ఉడుకు మొత్తంతోనే కార్డు కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు. కన్న కూతుర్ని పోలీస్ స్టేషన్ వరకు కూడా లాక్కెళ్ళావు. వదిలితే ఏమని చేసేస్తావు? నిన్ను చంపి పారేస్తానే. నా ఇంట్లో ఉంటూ నన్ను ఎదిరిస్తావా? నీ ఇలా ఏంటి నేను బయట వ్యక్తిలా మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి ఈ మనిషి ఇంట్లో మనకేంటే పని? అదే పోదా. ఆతి, ఎక్కడికి వెళ్తున్నావు ఆతి? ఎక్కడికో వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను. ఆతి, ఒకసారి చెప్పి డోంట్ టచ్ మీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఎన్నిసార్లు చెప్పాను? నీ మెదడుకి ఎక్కనే లేదు. నీ ఏగో ప్రాబ్లం వల్ల నాకు బిడ్డకి ఏమైనా అయ్యుంటే పర్వాలేదు కదా? ఆతిక, ఒకసారి నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. ఆతిక, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆతిక, స్ట్రెయిన్ అవ్వకు ఆతిక. నా మాట విను ప్లీజ్. ఆతిక, దయచేసి నేను చెప్పేది ఒకసారి విను. ఆతిక, ఇది మంచి కమ్యూనిటీ మావా. ప్రతి ఇంటికి కార్ పార్కింగ్ ఉంది, కాకపోతే రెంటే కొంచెం ఎక్కువ. బాలాజీ, రెంట్ ఎంత ఎక్కువైనా పర్లేదు, ప్రశాంతంగా ఉండాలి. ఆల్రెడీ టైర్డ్గా ఉన్నాను. నా వల్ల అనవసరంగా తనకి ప్రెషర్. సరే, అదంతా వదిలే. నువ్వు వెంటనే షిఫ్ట్ అయ్యే మార్గం చూడు. నీకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి, సరేనా? పక్కన ఏదైనా బార్ ఉందా?
మాట్లాడాలి. నేను వేరే ఇల్లు చూసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరే, మీరే గెలిచారనుకోండి. కానీ ఒకటి, మిమ్మల్ని చూసి భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని మాత్రం అనుకోవద్దు. నా భార్య కోసం వెళుతున్నాను. మా ప్రశాంతత కోసం వెళుతున్నాను. వీలైనంత వరకు నేను నన్ను కంట్రోల్ చేసుకున్నాను. కానీ అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళతాను. కానీ ఇక చాలు, మనం ఇద్దరితో అంతా ఆపేద్దాం. ఇక లైఫ్లో ఇంకెప్పుడు మనం అస్సలు మీట్ అవ్వకూడదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు మీ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. అయినా మీరు ఏదైనా చెయ్యాలని చూస్తే మీకు వయసు అయిపోయిందని కూడా చూడను. ఏం చేస్తావురా? చెయ్యాల్సినంత చేసి అమ్మాయికుల్లాగా నాతోనే మంత్రాలు ఆడతావా? వయసు అయిపోయిందంటే ఏంట్రా? నీ కుటుంబంతో సహా నాశనం చేస్తాను. సహోరా పోరం పోకేదవా? ఈశ్వర్, లైన్లో ఉన్నావా? ఈశ్వర్, లైన్లో ఉన్నావా? త్వరగా త్వరగా రా. నా వల్ల కావటం లేదు. జారి పడిపోయాను రా. ఊపిరి ఆడటం లేదురా. వాటర్ బ్రేక్ అయిపోయింది. ఈశ్వర్, వినిపిస్తోందా? ఈశ్వర్,
మొన్నటి పువ్వు వందలే కాదు బగలే కాదు ఎల్లు చేసినది మొన్నటి పువ్వు చూసావా ఎన్ని సమస్యలున్నా జాలీగా సాంగ్స్ వింటూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వద్దు వద్దురా వద్దు వద్దురా వద్దురా వద్దు వద్దు చెప్పేది విను. అతికా 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 అతి ఏమైంది బ్రదర్? రక్తం వస్తుంది, ఏదైనా ప్రాబ్లమ్? ఫోన్ ఇవ్వండి. హలో హలో అతికా అతికా ఎక్కడున్నావు? వారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్. హాస్పిటల్? అవును సార్. ఏమైంది తనకి? ఏమైందా? వారికి బిడ్డ పుట్టింది సార్.
సరే మీరు పేషెంట్ కి ఏమవుతారు? హస్బెండ్. హస్బెండా? ఏంటి సార్ ఇంత కేర్లెస్ గా ఉన్నారు? మరి నేను అడ్మిట్ చేసిన వరకు కూడా కనిపించట్లేదు. తనను అడ్మిట్ చేసింది ఎవరు? పేషెంట్ పట్ల నాన్న. ఏంటి నాన్న? అవును సార్. మరి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. పేషెంట్ కి మీరేమవుతారు చెప్పండి సార్. నాన్న. అవును సార్, నాన్ననే చెప్పారు. వారి పేరు ఏకరాజ్ సార్. సారీ సార్. ఇలా జరగకుండా అడ్జస్ట్ అయి ఉంటే సరిపోయేది. కానీ నా ఈగో ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు? మళ్ళీ మీరు కొట్టుకోవడానికా? నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన ఇలా కొట్టి పడేసావేంటి? ఎంత కోపం ఉంటే మాత్రం కాస్త ఓర్చుకోవాలి కదా. కుమారే, అతనికి 28 ఏళ్ల వయసు ఉంటుందా? 60 ఏళ్ళు వస్తున్నాయి. నాకే సర్దుకుపోవాలని జ్ఞానం లేదు. ఉండుంటే ఈ స్థితికి వచ్చేవాళ్ళమా? చాలా చీప్గా ప్రవర్తించాను. ఆఫ్టర్ ఆల్ పార్కింగే కదా, నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళుండొచ్చు. సారీ బాబు. సార్, నా వైఫ్కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. వస్తాను సార్. ప్రేమ మనుషి వేరో ఒకరోజు అది కలిసే, ఒకరోజు అది తడిసే. రండి రండి, ఇదేనండి ఇల్లు. చాలా మంచి ఇల్లు అండి. ఇంతకు ముందున్న వాళ్ళు ఖాళీ చేయడానికి మనసు రాక ఖాళీ చేసి మరీ వెళ్ళారనుకోండి. పైన ఒక పోర్షను, కింద ఒక పోర్షను, 2 పోర్షన్లు ఖాళీగానే ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. మీ దగ్గర ఏమైనా కారు ఉందా?
లేదు సార్ బైకే. చాలా సంతోషం. బైక్ ఉంటే ఒకటేంటి 2 కూడా మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కారు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వనని స్ట్రిక్ట్ గా చెప్పేశారు ఓనర్. ఫస్ట్ పై పోర్షన్ చూద్దామా? పదండి పదండి వెళ్ళండి.